డాక్టర్ ఎన్జీఆర్. అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. చక్కని ఆరోగ్యమే మన సంపద. అలాంటి ఆనందమయ జీవన ఆరోగ్యం కోసం సాగుతున్న డాక్టర్ ఎన్జీఆర్ ని స్టార్ట్ చేద్దామా? నమస్తే. ఈరోజు మనము గులెన్ బ్యారీ సిండ్రోమ్ అనే ఒక నరముల జబ్బు గురించి తెలుసుకుందాం. ఈ గులెన్ బ్యారీ సిండ్రోమ్ అనేది యూజువల్గా మనకి జ్వరం వచ్చిన తర్వాత వచ్చే నరముల వ్యాధుల్లో ఇది ఒకటి. యూజువల్గా అందరికీ జ్వరాలు వస్తుంటాయి. కొంతమందికి జలుబు దగ్గు వచ్చి జ్వరం రావడము, 4-5 రోజులు ఉండడము, తగ్గిపోవడము, అట్లాగే విరోచనాలు అవడము, జ్వరము దగ్గు అవడము మామూలుగా తగ్గిపోతాయి. కాకపోతే యూజువల్గా మన బాడీ ఏం చేస్తుందంటే ఈ జ్వరం వచ్చినప్పుడు కొన్ని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఈ జ్వరము ప్రొడ్యూస్ చేసే క్రిములు ఉంటాయి, వైరస్ క్రిములు. వాటిని చంపడానికి మనలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్ వల్ల యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ ఫామ్ అయినవి ఆ క్రిములను ఎట్లాగో చంపుతాయి. వాటితో పాటు మనకు కూడా కొన్ని సమయాల్లో మనకు కూడా కొంత కీడు చేయవచ్చు. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, నరముల మీద మనకి పైన మైలిన్ అనే ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. అట్లాగే నరముల లోపల యాక్సాన్ అని ఉంటుంది. సో ఇది ద మెయిన్ నరము, యాక్సాన్ అంటాము. దానిపైన మైలిన్ అనే పదార్థం వైట్ కలర్లో ఉంటుంది. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, కొన్ని యాంటీబాడీస్ వచ్చేసి ఈ మైలిన్ అనే పదార్థాన్ని పాడు చేస్తాయి. అలాగే కొంతమందికి యాక్సాన్ అని ఉంటుంది. ఈ యాక్సాన్ అనే పదార్థాన్ని పాడు చేస్తుంది. సో ఈ పాడు చేసినందువల్ల పేషెంట్స్కి నరముల జబ్బు వస్తుంది. ఈ ఓన్లీ మైలిన్ అనే పదార్థం కనుక పోతే దాన్ని డీమైలినేటింగ్ డిసీజెస్ అంటాము. అట్లా కాకుండా యాక్సాన్ నరములు కనుక కట్ అవ్వడం, అంటే ఈ యాంటీబాడీస్ వల్ల నరములు దెబ్బతినడం, యాక్సాన్ దెబ్బతినడం వల్ల వచ్చేదాన్ని యాక్సాన్ డిసీజెస్ అంటాము. సో ఈ గులెన్ బ్యారీ సిండ్రోమ్లో మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి డీమైలినేటింగ్ డిసీజెస్, యాక్సోనల్ డిసీజెస్. ఇది ఎట్లా వస్తుంది ఈ జబ్బు? వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఈ యాంటీబాడీస్ నరం మీద యాక్ట్ చేసి నరములను చచ్చుపడతాయి. ఈ ఫస్ట్ స్టార్టింగ్ కొంతమందికి కాళ్ళలో తిమ్మిళ్ళు రావడంతో మొదలవుతుంది. కొంతమందికి చేతుల్లో తిమ్మిళ్ళు, కాళ్ళలో తిమ్మిళ్ళు నెమ్మదిగా పైకి పాకుంటూ వెళ్ళి చేతులకి తిమ్మిళ్ళు రావడం, తర్వాత మొహమంతా తిమ్మిళ్ళు రావడం, ఇట్లా కొంతమందికి ఉంటుంది. అంటే ప్యూర్ సెన్సరీ వెరైటీ. కొంతమంది నడుస్తుంటే అటు ఇటు తొలగిపోవడము, కళ్ళు మూసుకుంటే వెనక్కి పడిపోవడము, మోటార్ న్యూరోపతి అంటాం. అంటే కాళ్ళలో చెప్పులు తొడుక్కోలేకపోవడము, నడవలేకపోవడము, కింద నుంచి పైకి లేవలేకపోవడము, అట్లాగే చేతుల్లోంచి వస్తువులు పట్టుకోలేకపోవడము, పైన వస్తువులు తీసుకోలేకపోవడము. సో ఇలా మోటార్ నర్వ్స్ దెబ్బతినడం వల్ల 1-2 రోజుల్లో నెమ్మదిగా ఈ జబ్బు పెరుగుతూ ఉంటుంది. కొంతమంది మొహంలో ఉండే నరములు కూడా, అంటే ఫేస్ మీద ఉండే నర్వ్, ఫేషియల్ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అయితే కళ్ళు గట్టిగా మూసుకోలేకపోవడము, అన్నం నమలలేకపోవడం, అన్నం మింగలేకపోవడము, మెడలో ఉండే నరాలు దెబ్బతినడం వల్ల అన్నము మింగలేకపోవడము, మింగుతుంటే దగ్గు రావడము, కొరబోవడము. సో ఇలాంటి లక్షణాలు వస్తాయి. సో ఇంకా కొంతమందికి గులెన్ బ్యారీ సిండ్రోమ్లో అదర్ వెరైటీస్, మిల్లర్ ఫిషర్ వేరియంట్ అని ఉంటుంది. అంటే ఒక మనిషి ఇద్దరుగా కనపడము, నడుస్తుంటే అటు ఇటు సొలిగిపోవడము. సో ఇటువంటి లక్షణాలు కూడా వస్తాయి. సో ఇది మిల్లర్ ఫిషర్ వేరియంట్ అంటాం. సో ఈ నరముల జబ్బు వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్గా దగ్గర ఉన్న న్యూరాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. సో ఈ న్యూరాలజిస్ట్ని కలిసినప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్. వీళ్ళలో యూజువల్గా ఈ గులెన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళు మూత్రము బంద్ అవ్వడము, లేకపోతే మూత్రం ఎక్కువ సార్లు పోసుకోవడము, అట్లాంటి లక్షణాలు ఉండవు. అంటే మూత్రము సంబంధించినవి ఎఫెక్ట్ అవ్వవు ఈ గులెన్ బ్యారీ సిండ్రోమ్ అనేది. ఒకవేళ మూత్రం కూడా ఎఫెక్ట్ అయింది అంటే మనము నరాలు కాకుండా వెన్నుపూసలో ఏమన్నా ప్రాబ్లం ఉందనేది చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం దగ్గర ఉన్న వైద్యుల్ని సంప్రదించవలసి వస్తుంది. వీళ్ళు ఎగ్జామినేషన్ అంటే పరీక్ష చేస్తే ఎలా ఉంటాయి వీళ్ళ లక్షణాలు, చేయి పైకి లేపలేకపోవడము, కాళ్ళు పైకి లేవలేకపోవడము, తల దిండు నుంచి పైకి ఎత్తలేకపోవడము, లేదా ఒక మనిషి ఇద్దరుగా కనపడము, కళ్ళు గట్టిగా మూసుకోలేకపోవడము, మింగలేకపోవడము, ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. ఎగ్జామినింగ్ చేస్తే మనకి ఏ రిఫ్లెక్సియా అంటాం. అంటే నీ హ్యామర్ అని ఉంటుంది మన పరికరం, దాంతో కొడుతుంది. రిఫ్లెక్సెస్ ఉండవు వీళ్ళకి బాడీలో, నీ జర్క్స్, ఇట్లా జర్క్స్ అని రిఫ్లెక్సెస్ ఉంటాయి. జీబీ సిండ్రోమ్ అవుతుంది. జ్వరం వచ్చి నరాలు చచ్చిపడినాయి అంటే అది మళ్ళీ వేరే జబ్బు అవుతుంది. సో జీబీ సిండ్రోమ్ ఉన్నప్పుడు యూజువల్గా పేషెంట్స్కి జ్వరము ఉండదు. సో ఇటువంటి క్రైటీరియా కొన్ని ఉంటాయి. ఈ క్రైటీరియా అన్ని ఫిట్ అయిన తర్వాత జీబీ సిండ్రోమ్ నరములు పరీక్ష చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత
అంటే అదర్ కారణాలు చూసుకోవాలి. వెన్నుపూసలో ఏమన్నా తేడా ఉందా, లేదా బ్రెయిన్లో ఏమన్నా తేడా ఉందా, చిన్న మెదడులో ఏమన్నా తేడా ఉందా. సో ఇవన్నీ పరీక్షలు క్లినికల్గా మనం ఎక్స్క్లూడ్ చేసుకొని జీబీ సిండ్రోమ్ అనే డయాగ్నోసిస్ కనుక మనం కన్ఫర్మ్ చేసుకోగలం. నెమ్మదిగా గ్రాడ్యువల్గా 6 వారాల నుంచి కొంతమందికి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం ఎందుకు ఇస్తున్నాము అంటే పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్లకుండా, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఇస్తున్నాము. నెమ్మదిగా పేషెంట్ 3 నుంచి 6 లేదు, వాళ్ళలో ఐవీఏజీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా చేసుకున్న తర్వాత పేషెంట్కి వన్స్ వెంటిలేటర్ మీదకి వెళ్ళాడు అంటే ఫాస్ట్గా వెంటిలేటర్ నుంచి రికవరీ అవ్వడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కొంతమందికి వెంటిలేటర్ వారం రోజులు ఇంకా ఎక్కువ రోజులు కనుక అవసరం అయితే ట్రేకియాస్టమీ అంటాం. అంటే చిన్న హోల్ ఇక్కడ చిన్న హోల్ పెట్టి డైరెక్ట్గా మిషన్ దానికి కనెక్ట్ చేస్తాము, ట్రేకియాస్టమీ అంటాం. నెమ్మదిగా పేషెంట్ రికవరీ అయిన తర్వాత ట్రేకియాస్టమీ క్లోజ్ చేసి పేషెంట్ని తర్వాత ఇటువంటి పేషెంట్స్లో కంటిన్యూస్గా ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది, కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ పేషెంట్స్కి వచ్చే కాంప్లికేషన్స్ బెడ్ సోర్స్ అంటాం. అంటే కంటిన్యూస్గా బెడ్ మీద ఉన్నందువల్ల పుండ్లు పడే అవకాశం ఉంటుంది. సో ఇవి రాకుండా చూసుకోవాలి. అట్లాగే కాళ్ళలో రక్తం గడ్డ కట్టుకోకుండా డీవీటీ అంటాము, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, అంటే ఇవి కాంప్లికేషన్స్ రాకుండా పేషెంట్స్కి చూసుకోవాల్సి వస్తుంది. ఈ పేషెంట్స్ని నెమ్మదిగా హాస్పిటల్ 5 రోజులు ఉన్న తర్వాత పేషెంట్కి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అన్నప్పుడు మనం డిశ్చార్జ్ చేస్తాము. ఈ పేషెంట్ను మళ్ళీ 2 వారాలు 3 వారాలకి రెగ్యులర్గా వచ్చి ఫిజియోథెరపీ తీసుకోవాల్సి వస్తుంది, నరాల బలానికి మందులు వాడవలసి వస్తుంది. సో కాబట్టి జ్వరం వచ్చినప్పుడు మనం అశ్రద్ధ చేయకుండా ఇటువంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వెంటనే దగ్గరున్న వైద్యుల్ని సంప్రదించవలసి వస్తుంది.
సో ఈ ఒకవేళ నర్మల్ వ్యాధి ఉన్న వాళ్ళు ఇటువంటి జీబీసీ ఉన్న వాళ్ళలో మనకి డైట్ అనేది ఎక్కువగా హై ప్రోటీన్ డైట్ ఇవ్వాల్సి వస్తుంది, రెగ్యులర్ ఫిజియోథెరపీ చేయవలసి వస్తుంది. సో పేషెంట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ప్రతి 2 గంటలకు అటు ఇటు తిప్పడము, పేషెంట్ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండడము, పేషెంట్ కూర్చోబెట్టి ఫుడ్ ఇవ్వడము, తర్వాత కళ్ళు మూయలేకపోతే కళ్ళ కళ్ళద్దాలు పెట్టడము లేదా గుడ్డ పెట్టడము, కంట్లో చుక్కల మందులు వేయడము. సో ఇట్లా రెగ్యులర్ వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ అండ్ నర్సింగ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి పేషెంట్స్ని దూరంగా పెట్టకుండా మనం దగ్గర ఉండి అన్నీ ఇంటికి వెళ్ళాక అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత పేషెంట్ని అటు ఇటు తిప్పడము, పేషెంట్ని నడిపించడము, ఫిజియోథెరపీ ఎంత ఎక్కువగా చేస్తే అంత ఫాస్ట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు రోజు చేస్తూ ఉంటాము. ఈ ఆరోగ్యం గురించి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, మన ఆహారంలో అనేక మార్పులు చేస్తూ ఉంటాం. సో వాటిల్లో ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు మనకు మొదటిగా వచ్చేది మొలకలు. సో ఈ మొలకలు అన్నవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇగా మనం చాలా చోట్ల వింటూ ఉంటున్నాం. మొలకల్లో మనం ముఖ్యంగా చెప్పుకోగలిగినవి ఏంటంటే రాగులు. సో రాగుల్లో అధికమైన పోషకాలు ఉన్నాయి. సో అందువల్ల రాగులు మొలకలు కనుక తీసుకుంటే మనకి మెయిన్గా లభించేవి ఏమిటంటే కాల్షియము మరియు ప్రోటీన్స్ మరియు ఫైబర్, దాంతోపాటు అధికంగా మనకి ఐరన్ లభిస్తుంది. ఇది ఎంతో మేలు చేస్తుంది. నెక్స్ట్ మనం గోధుమలు చూస్తే, గోధుమలు మొలకెత్తిన గోధుమలు మనం కనుక రెగ్యులర్గా మనం తీసుకునే గోధుమలని రీప్లేస్ చేసుకుంటే కనుక ఈ మొలకెత్తిన గోధుమల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనకి. సో సాధారణంగా ఉండే ప్రోటీన్స్ కంటే ఈ మొలకెత్తిన గోధుమలు మనకి అధికంగా ప్రోటీన్స్ లభిస్తాయి. మరియు దాంట్లో ఎక్కువ మనకేంటంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ రైస్ బదులుగా గోధుమలు తీసుకోమంటాం. అలాంటి గోధుమలు మనం మొలకెత్తిన గోధుమలు కనుక వాళ్ళు తీసుకుంటే దానివల్ల షుగర్స్ కంట్రోల్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మరియు దాంతోపాటు ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఏదైనా ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణావస్థకున్న మలబద్ధకం మరియు ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది స్కిన్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి చర్మ సౌందర్యానికి మరియు జుట్టు రాలటం కానీ జుట్టు పెరగడానికి కానీ జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రోటీన్స్ మనకి అధికంగా దొరుకుతాయి కాబట్టి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. సో అందువల్ల గోధుమలు మనం రెగ్యులర్గా తీసుకునే గోధుమల బదులు మొలకెత్తిన గోధుమలతో మనం పిండి చేయించుకోవటం కానీ దాన్ని మనం ఎక్కువ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల
మన జీర్ణశక్తికి మంచిది మరియు ఫైబర్ అధికంగా లభిస్తుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి ఇది ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది. మొలకల్లో మనం ముఖ్యంగా చెప్పుకునేవి ఏమంటే సోయాబీన్ మొలకల గురించి మనం ఎక్కువ చూసుకుంటాము. సో ఈ సోయాబీన్ మొలకల్లో మనకు అధికంగా అత్యధికంగా ప్రోటీన్స్ లభిస్తాయి. వీటితో పాటు ఐరన్ మరియు జింక్ అధికంగా లభిస్తాయి. సో ఈ సోయాబీన్ ప్రోటీన్స్ వల్ల మనకి శరీరానికి ఎన్నో మేలు ఉన్నాయి కాబట్టి ఈ సోయాబీన్స్ తీసుకోవటం వల్ల క్యాన్సర్స్ నుంచి ఎన్నో రకాలైన క్యాన్సర్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. మరియు దాంతోపాటు ఈ బ్లడ్ షుగర్స్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో అధికంగా ఫైబర్ లభిస్తుంది కాబట్టి గింజలు వాళ్ళు వాడుతున్నారో తెలియదు కాబట్టి ఇంట్లో తయారు చేసి తీసుకోవటం మంచిది. మరియు వాటిని మొలకల్ని పచ్చిగా తిన్నాను పర్వాలేదు, లేదంటే వాటిని ఉడకబెట్టి తీసుకున్నా కూడా దానివల్ల ఏమీ నష్టం ఏమి ఉండదు కాబట్టి ఏ రూపంలో మనకి కన్వీనియంట్ అయితే అట్లా తీసుకోవచ్చు. వాటిని మొలకలు అంటే ఖాళీగా అంటే ఫస్ట్ మీల్గా తీసుకోకుండా మధ్యలో అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్ మధ్యలో కానీ లంచ్కి డిన్నర్ మధ్యలో కానీ తీసుకోవటం వల్ల గ్యాస్ ఫార్మేషన్ అంటే ఇది అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కానీ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు వాటిని రా ఫుడ్స్ కాబట్టి మనం ఫస్ట్ మీల్గా కాకుండా మధ్యలో తీసుకోవటం వల్ల దానివల్ల ఎలాంటి అజీర్తి లేకుండా ఉపయోగపడుతుంది. చూశారు కదా, ఇది ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.